In this video, let's discuss about organization behavior. Its first unit, let's see definition of organization behavior. Organization behavior is a study of how individuals and groups behave within an organization and how their behavior affects organization performance. బేసిక్గా ఏం లేదు, ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది ఒక స్టడీ. అది ఇండివిజువల్స్ గురించి కానీ ఒక గ్రూప్ గురించి కానీ ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ బిహేవియర్ బట్టి ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది. అకార్డింగ్ టు స్కాలర్స్, ఆర్గనైజేషన్ బిహేవియర్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్, ప్రెడిక్టింగ్ అండ్ కంట్రోలింగ్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఎన్ ఆర్గనైజేషనల్ సెట్టింగ్. ఆర్గనైజేషన్ బిహేవియర్ మెయిన్గా ఫోకస్ చేసేది అండర్స్టాండ్ చేసుకోవడం, హ్యూమన్ బిహేవియర్ని ప్రెడిక్ట్ చేయడం, ఇంకా కంట్రోల్ చేయడం ఆ బిహేవియర్ని ఒక ఆర్గనైజేషన్లో. లైక్ మేనేజర్స్ ఎంప్లాయీస్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో ఆ టైప్లో ఇన్ ఏ గుడ్ వే. లైక్ స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయకుండా కొన్ని టెక్నిక్స్ వాడుతూ మనకు కావాల్సిన రిజల్ట్స్ తీసుకురావచ్చు వాళ్ళ బిహేవియర్లో. డీప్గా వెళ్తుంటే అర్థమవుతుంది. It's a very important concept to run an organization effectively and improve its efficiency. లైక్ ఇప్పుడు ఆర్గనైజేషన్ బిహేవియర్ అర్థం చేసుకొని దాన్ని కాన్సెప్ట్స్ వాడుతూ ఆర్గనైజేషన్ని రన్ చేస్తే ఒకలా ఉంటుంది. అది ఏమీ లేకుండా జస్ట్ ఫ్రీగా ఇట్లా ఏదో ఇట్లాంటివి ఏం లేకుండా నడిపిస్తే రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఆర్గనైజేషన్ మీద. ప్రొడక్టివిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, వర్క్ ఎఫిషియన్సీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి ఈ కాన్సెప్ట్ వాడితే. ఇన్ సింపుల్ వర్డ్స్, organization behavior studies how people behave at work and how organizations can manage them effectively. It's all about controlling employees' behavior, లేకపోతే group behavior. Why it is important? Organization behavior is essential for smooth functioning and success of any organization. First, understanding human behavior. A. Helps managers understand why employees behave in a particular way. Identifies individual differences. Like if ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు చిరాకు పడుతూ అంత వర్క్ చేస్తున్నారు అనుకో, ఈ ఆర్గనైజేషన్ బిహేవియర్ వల్ల వాళ్ళు ఎందుకు అట్లా ఉంటున్నారు అనేది తెలుసుకోవచ్చు. లైక్ వేజెస్, శాలరీస్ సరిగ్గా ఇవ్వకపోవడమా, అట్లాంటివి ఏమి ఇష్యూస్ వల్ల ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఇంకా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒకరికి ఒకరి మధ్యలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ. ప్రాపర్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇంక్రీజింగ్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్. లైక్ ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఎంప్లాయీని ఇట్లా వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళని బెటర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో అని తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరికి గొడవ ఉంది, డిఫరెన్సెస్ ఉన్నాయి, పడని వాళ్ళని ఒకటే టీంలో వేసి వర్క్ చేయమంటే అది ఎఫిషియెంట్గా వర్క్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన కన్వర్జేషన్ ఉండదు, ఏముండదు. అట్లాంటి కేసెస్ అవ్వకుండా ప్రతి ఎంప్లాయీని అర్థం చేసుకున్నప్పుడు టీమ్ సెట్టింగ్ కానీ, టీమ్ మేనేజింగ్ కానీ ఈజీ అయిపోతుంది. అదే దానివల్ల ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, బెటర్ లీడర్షిప్. Helps manager adapt to suitable leadership styles, improve decision making abilities. ఇక్కడ లీడర్షిప్ స్టైల్స్ అంటే ఒక 3-4 టైప్స్ అట్లా ఉంటాయి. అంటే మరి సూపర్వైజర్ లెక్క ఫోర్స్ చేసి పని చేయించుకోవడము, లేదంటే ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడము, అట్లా టైప్స్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్కి ఏది బెటర్ ఉంటే అట్లా చేయాలి. ప్రతి అప్పుడు నేను సూపర్వైజింగ్ చేస్తా,
హార్ష్‌గా ఉంటే ఎంప్లాయీస్ తోటంటే కుదరదు. అట్లాగే ఎప్పుడు నేను జోవియల్‌గానే ఉంటా, లైక్ ఫ్రెండ్స్ లాగా ఉంటా అంటే కూడా కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ మీద దెబ్బతీస్తుంది. అది ఏ టైంలో ఎట్లా ఉండాలనేది చెప్తుంది ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది. ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. ఇప్పుడు సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని అంతా చేసినప్పుడు అట్లా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కూడా పెరుగుతాయి మేనేజర్స్. నెక్స్ట్, ఎన్హాన్సింగ్ మోటివేషన్. ఐడెంటిఫైస్ ఎంప్లాయీ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, హెల్ప్స్ ఇన్ డిజైనింగ్ మోటివేషనల్ టెక్నిక్స్. లైక్ ఇప్పుడు ఎంప్లాయీ నీడ్స్ అనేది ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు బాగానే పని చేస్తున్నాడు, మంచి హార్డ్ వర్కింగ్ ఫెలో అంటే ఏమన్నా అప్రిషియేషన్ కానీ లేదంటే రికమెండేషన్స్ కానీ మేనేజర్ హైయర్ అప్స్కి ఇవ్వడం అట్లాంటివి చేసినప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు మోటివేట్ అయ్యి ఇంకా వర్క్ మంచిగా చేయాలి, హార్డ్గా చేయాలి అనేసి మోటివేషన్గా ఫీల్ అవుతారు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్, రెడ్యూస్ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తక్కువ అవుతాయి. ఏం మాట్లాడుకోకుండా ఏం సార్ట్ అవుట్ చేయకుండా ఉంటేనే ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏముంటాయి ఎవ్వరి మధ్యనైనా. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ అయినా అదే సిచ్యువేషన్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్కి ఒక ఎంప్లాయీ మధ్యలో కూడా అంతే ఉంటుంది, మేనేజ్మెంట్కి ఒక ఎంప్లాయీకి కూడా. సో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ helps in identifying cause of conflict, provides techniques to resolve them. ఇప్పుడు ఇప్పుడు కమ్యూనికేషన్ ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ ఎట్లాంటి వాడు అనేది మనకి తెలుస్తుంది. ఒక ఇద్దరి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అయిందంటే అసలు ఎందుకైందో కూడా సార్ట్ అవుట్ చేయొచ్చు మనం. అప్పుడు కాజ్ అనేది తెలిసినప్పుడు రిజాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అట్లా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ కూడా ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ improves work environment, leads to employee satisfaction and retention. లైక్ మనం చేసే వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది మంచిగా ఉన్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. లైక్ నువ్వు చేస్తున్నావు ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను ఐడెంటిఫై చేయకుండా ఏం అప్రిషియేషన్ చేయకుండా లేదంటే అదే శాలరీస్ ఇస్తూ సూపర్వైజ్ బాగా స్ట్రిక్ట్గా చేసుకుంటా అట్లాంటి ఎన్వైరన్మెంట్స్ ఉన్నప్పుడు నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అదే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేటట్టు చేసి ఇట్లా టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సాటిస్ఫాక్షన్ తోటి మంచి వర్క్ చేస్తావు, ఒక ఆర్గనైజేషన్ కూడా గ్రోత్ ఉంటుంది. అట్లా. నెక్స్ట్, ఆర్గనైజేషన్ గ్రోత్ సపోర్ట్స్ ఇన్నోవేషన్ అండ్ అడాప్టబిలిటీ, హెల్ప్స్ ఆర్గనైజేషన్ సర్వైవ్ ఇన్ డైనమిక్ ఎన్వైరన్మెంట్స్. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ పాయింట్స్ అన్నీ డైరెక్ట్గా దేనికి లీడ్ చేస్తుంది అంటే ఆర్గనైజేషన్ గ్రోత్కి. సపోర్ట్స్ ఇన్నోవేషన్ అండ్ అడాప్టబిలిటీ, ఒక ఎంప్లాయీ ఇన్నోవేషన్ని కానీ అడాప్టబిలిటీ వీటిని కన్సిడరేషన్ చేసుకొని ఇట్లా సపోర్టివ్గా ఉండాలి ఎంప్లాయీస్కి. అప్పుడు ఎట్లా అండి, ఒక క్రైసిస్ టైంలో కూడా కంపెనీ అనేది మంచిగా నిలబడుతుంది, క్రిటికల్ సిచ్యుయేషన్స్లో కూడా రన్ అవుతుంది ఆర్గనైజేషన్ అనేది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్. అసలు దాని క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు ఆర్గనైజేషన్ బిహేవియర్ ఒకటి. ఇట్లా సైంటిఫిక్ అప్రోచ్. Organization behavior is based on systematic study and research. Uses data and evidence to analyze behavior. Scientific approach లో based on practical data తోటి ఉంటుంది అండర్స్టాండింగ్. స్టడీ చేసి రీసెర్చ్ చేసి దాంట్లో ప్యాటర్న్స్ ఎత్తుక్కుంటా సార్టింగ్ చేసుకుంటా అట్లా సైంటిఫిక్ అప్రోచ్ మొత్తం డేటా మీద అనలైజ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. ఇది ఇంటిగ్రేట్స్ నాలెడ్జ్ ఫ్రమ్ సైకాలజీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్. అంటే సైకాలజీ అంటే ఇండివిజువల్ బిహేవియర్ మీద బాగా ఫోకస్ అయ్యింది. ఇండివిజువల్ బిహేవియర్
సోషాలజీ, గ్రూప్ బిహేవియర్, ఇండివిజువల్స్ గ్రూప్‌లో ఎట్లా బిహేవ్ చేస్తారో ఒక్కొక్కరు. యాంథ్రోపాలజీ, వాళ్ళ బిహేవియర్ కల్చర్ బట్టి కూడా డిసైడ్ అయితుంది. కొన్ని కల్చర్స్ వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇట్లా బిహేవ్ చేస్తారు, అట్లా ఉంటది కొంచెం. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఎన్వైరన్మెంట్ కూడా అట్లా డిసైడ్ అయితది. ఇక పొలిటికల్ సైన్స్, పవర్ అండ్ పాలిటిక్స్. మీ ఇక పవర్ ఉన్నప్పుడు వాళ్ళకి పొలిటికల్ నాలెడ్జ్ ఎట్లుంది, పవర్స్, ఇవి పొలిటికల్ సైన్స్ అనేది. హ్యూమనిస్టిక్ అప్రోచ్ focus on human dignity and values, treat employees as important assets. ప్రతి ఎంప్లాయీకి బాగా వాల్యూస్, డిగ్నిటీ తోటి మనం చూసుకోవాలి. ఈ అప్రోచ్ అట్లా చెప్తుంది. ఎంప్లాయీస్‌ని టూల్స్ లాగా కాకుండా ఒక కంపెనీ యాసెట్స్, ఒక వాల్యుబుల్ మెంబర్స్ లాగా చూడాలి. అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది. హ్యూమనిస్టిక్ అప్రోచ్ అట్లా ఉంటది. కంటిజెన్సీ అప్రోచ్, నో సింగిల్ బెస్ట్ నో సింగిల్ బెస్ట్ వే టు మేనేజ్. సొల్యూషన్ డిపెండ్ ఆన్ సిచ్యుయేషన్ ఎన్విరాన్మెంట్. ఒక సింగిల్ వేలోనే ఆపరేట్ చేయాలని ఉండదు దీంట్లో. సిచ్యుయేషన్ తగ్గట్టు మనము చేంజ్ అవుతూనే ఉండాలి. మన డెసిషన్ మేకింగ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రతి సిచ్యువేషన్‌కి ఒకటే టైప్ ఒకటే మెథడ్ వర్క్ అవుతదని కాదు. అట్లా మారుతూనే ఉంటది. నెక్స్ట్ డైనమిక్ అండ్ అడాప్టివ్. Organization behavior keeps changing with time, technology and environment. Means ఆర్గనైజేషన్ బిహేవియర్ కంటిన్యూస్‌గా చేంజ్ అండ్ డైనమిక్ ఉంటది. ఇప్పుడు 5 ఇయర్స్ ముందున్న మేనేజ్మెంట్ సిస్టమ్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడున్నది ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా ఉండకపోవచ్చు. అట్లా టైమ్ టు టైమ్ చేంజ్ అయితేనే ఉంటది. దాంతోటి మనం చేంజ్ అయితేనే ఉండాలి. మెథడ్స్ అనేవి కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి కంపెనీ గ్రోత్ కోసం. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ మీన్స్ ఎక్కడెక్కడ కోర్ డీల్ చేసేది, ఎక్కడెక్కడ కోర్‌గా డీల్ చేస్తది అనేది ఆర్గనైజేషన్ బిహేవియర్. ఫస్ట్ ఇండివిడ్యువల్ లెవెల్. ఫోకస్ ఆన్ బిహేవియర్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. పర్సనాలిటీ, పర్సెప్షన్, లెర్నింగ్, మోటివేషన్, యాటిట్యూడ్స్. అంటే ఒక పర్సన్ బిహేవియర్ గురించి డిస్కస్ చేస్తది ఇండివిడ్యువల్ లెవెల్‌లో. వాళ్ళ పర్సనాలిటీ గాని, వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ మోటివ్స్ ఎట్లున్నాయి, లెర్నింగ్ ఎబిలిటీస్ ఎట్లున్నాయి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఇండివిడ్యువల్‌గా డీల్ చేస్తుంది ఇది. పర్స్ ప్రతి ఒక్కరిని అట్లా ఇండివిడ్యువల్‌గా డీల్ చేస్తది. ఇండివిడ్యువల్ లెవెల్ అనేది. గ్రూప్ లెవెల్. ఫోకస్ ఆన్ ఇంటరాక్షన్ అమాంగ్ ఇండివిడ్యువల్స్. ఒకరికొకరి మధ్యన ఎట్లుంటుంది, గ్రూప్‌లో ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుర్రు అనేది ఇది. గ్రూప్ డైనమిక్స్. గ్రూప్ డైనమిక్స్ అంటే ఎట్లా గ్రూప్‌లో ఎట్లా ఉంటున్నారు, టీమ్ వర్క్ ఉంటుందా, లీడర్‌షిప్ ఉంటుందా, కమ్యూనికేషన్ పర్సన్ టు పర్సన్ మంచిగుంటుందా, కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, ఏమన్నా చిన్న చిన్న గొడవలొస్తే సార్ట్ ఔట్ చేసుకోగలుగుతున్నారా, ఇదనేది గ్రూప్ లెవెల్‌లో డిస్కస్ చేస్తారు. థర్డ్ వన్ ఆర్గనైజేషన్ లెవెల్. ఇది హోల్‌గా ఆర్గనైజేషన్. ఫస్ట్ ఇండివిడ్యువల్, దాని తర్వాత గ్రూప్, వాళ్ళున్న గ్రూప్. ఇక ఆ గ్రూప్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి, ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఉంటాయి. సో ఇది మొత్తం ఇది ఫోకస్ చేసేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ కల్చర్, ఆర్గనైజేషన్ చేంజ్, ఇక పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్. ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఆర్గనైజేషన్ కల్చర్ ఎట్లుంటుంది. అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే హైరార్కికల్ స్ట్రక్చర్. ఒక తర్వాత ఒకరు ఉంటారుగా మేనేజ్ చేసేటోళ్ళు. లే ఒకటి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటుందా,
లేదా అనేది అట్లా. ఆర్గనైజేషన్ చేంజ్ ఏమన్నా కొత్తగా టెక్నాలజీస్ గానీ, మెథడ్స్ గానీ చేంజ్ అయితుందా? కంటిన్యూయస్‌గా చేంజ్ అయ్యి డెవలప్ అయితుందా ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఉంటది. నెక్స్ట్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. The organization behavior framework explain how different elements interact in an organization. Inputs. These are initial factors that influence behavior. Individual characteristics, skills, personalities, group structure, organization culture. Means inputs initial factors ఇవన్నీ ఇన్పుట్స్ అన్నప్పుడు ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రతి ఒక్కరి స్కిల్స్ కానీ వాళ్ళ పర్సనాలిటీ బేస్ ఏంటిది ఇనిషియల్ ఫ్యాక్టర్స్ అవన్నీ లేదంటే గ్రూప్ స్ట్రక్చర్ కానీ ఆర్గనైజేషన్ కల్చర్ కానీ వీటితోటి నెక్స్ట్ అవుట్కమ్స్ డిసైడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ యాక్టివిటీస్ దట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్పుట్స్ ఇంటూ అవుట్కమ్స్. ఏవైతే యాక్టివిటీస్ అవి ఇన్పుట్స్ని అవుట్కమ్స్ లాగా మారుస్తాయి. మీన్స్ ఇప్పుడు స్కిల్స్లలో గుడ్ లాంగ్వేజ్ అంటే మంచి లాంగ్వేజ్ స్పీకర్ అనుకోండి, యాక్టివిటీ కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ తోటి మంచి అవుట్పుట్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ రిజాల్యూషన్ కానీ అట్లాంటివి. స్కిల్స్ ఈ యాక్టివిటీ స్కిల్స్ తగ్గట్టు యాక్టివిటీస్ ఈ రెండు వర్కౌట్ అయినప్పుడు అవుట్కమ్స్ వస్తుంది. ఇట్లా లీడర్షిప్ కానీ డెసిషన్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ నుంచి ఇవన్నీ ప్రాసెసెస్ ఈ ప్రాసెసెస్ అవుట్కమ్స్కి. నెక్స్ట్ అవుట్కమ్స్ రిజల్ట్ ఆఫ్ బిహేవియర్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, జాబ్ సాటిస్ఫాక్షన్, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. ఇప్పుడు గ్రూప్ స్ట్రక్చర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ కల్చర్ ఎంత మంచిగా ఉన్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చి వాళ్ళు మంచిగా డీల్ చేసినప్పుడు ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ లైక్ వర్క్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారో ఒక ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. ఇదంతా బేసిక్ లెవెల్లో మంచిగా ఉన్నప్పుడే ఆర్గనైజేషన్ లెవెల్ అనేది మంచిగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇండివిజువల్ లెవెల్, దాని తర్వాత గ్రూప్ లెవెల్ ఉందిగా. ఈ రెండు లెవెల్స్ అనేవి మనకి మంచిగా వర్క్ అవుతున్నప్పుడే ఆర్గనైజేషనల్ లెవెల్లో అన్ని ఎఫెక్టివ్గా ఉంటాయి. టర్న్ ఓవర్ అండ్ అబ్సెంటిజం, ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇదంతా కల్చర్ అంతా మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయీ హార్డ్ వర్క్ చేస్తారు, టర్న్ ఓవర్ పెరుగుతుంది అండ్ అబ్సెంటిజం కూడా తగ్గుతుంది. వాళ్ళకి జాబ్ సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు అబ్సెంట్ ఎందుకు అవుతారు జాబ్స్కి. ఇట్లా the framework shows the behavior is influenced by multiple factors and leads to measurable me- measurable results. Next, organizational behavior models. These are models explaining different management policies. Autocratic model, very it's based on power. మొత్తం superiority authority మీద ఉంటుంది. రోల్స్ హైరార్కికల్గా మేనేజర్ రోల్ authority and control, ఎంప్లాయీస్ రోల్స్ obey orders like that. ఇక్కడ మోటివేషన్ ఏముంటుంది, ఫియర్ అండ్ పనిష్మెంట్, నో రివార్డ్స్. డిసడ్వాంటేజెస్ లో మోరల్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఈ మోడల్ యూజ్ చేస్తే అంటే వర్క్ చేసినంతసేపు మంచిగా ఉండే కానీ కంపెనీ అనేది క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే ఎంప్లాయీ కూడా ఇచ్చిపెట్టి పోతారు, ఏం కంపెనీ రా బాబు అనేసి. ఇది మొత్తం ఎట్లుంటుందని. కస్టోడియల్ మోడల్ basis employee resources, manager role provide security and benefits,
Employee role depend on organization, మోటివేషన్, జాబ్ సెక్యూరిటీ. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటే పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి, లేదంటే కొన్ని కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. అట్లా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి ఆర్గనైజేషన్ రెడ్యూస్ ఎంప్లాయీ ఇన్సెక్యూరిటీస్. ఇన్సెక్యూరిటీస్ ఎంప్లాయీ ఇన్సెక్యూరిటీస్ తగ్గిస్తుంది, కానీ ఆర్గనైజేషన్ గ్రోత్ అనేది అంత ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏం ఫికర్ ఉండదు, మన జాబ్ ఎట్లా ఉండదు అనేసి అంత వర్క్ అనేది చూపించరు. Supportive model, basic leadership and support. Manager role, support employees. Employee role, perform with responsibility, motivation, recognition, and participation. Advantages, improve job satisfaction and performance. The supportive model, it's a very good model, I think, because managers support employees and వాళ్ళకి ఇంకా మంచిగా చేయమని ప్రోత్సహిస్తారు. అట్లా అట్లా ఎంప్లాయీ స్కిల్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, మేనేజర్ సపోర్ట్ ఉండి అట్లా చేస్తున్నప్పుడు. ఎంప్లాయీస్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. అట్లా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది సపోర్టివ్ మోడల్. కొలిజియల్ మోడల్ బేసిస్ పార్ట్నర్షిప్ అండ్ టీమ్ వర్క్. మేనేజర్ చాయిస్, మేనేజర్ రోల్, కోచ్ అండ్ మెంటోర్. ఎంప్లాయీ రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మోటివేషన్, టీమ్ స్పిరిట్. ఇది మొత్తం టీమ్ బేస్డ్ మోడల్. ఇలా టీం వర్క్ తోటే రన్ అవుతుంది ఇక్కడ గ్రూప్ అనేది. దీనిలో హై కమిట్మెంట్ అండ్ కోఆపరేషన్. ఇట్స్ ఆల్సో ఏ గుడ్ మోడల్. లైక్ ఒకరి మీద ఒకడు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి డిపెండ్ అవుతూ మంచిగా వర్క్ అనేది టీమ్ స్పిరిట్ తోటి మంచిగా చేయొచ్చు. హై హై కమిటెడ్ అండ్ కోఆపరేషన్ అడ్వాంటేజ్. ఓకే, comment any subjects you want explanation. Thank you.